డెకాయిట్ మూవీ రివ్యూ. గోల్డ్ ఫిష్ ఎస్ ఇట్స్ గోల్డ్ ఫిష్. ఏ కాన్ఫిడెన్స్తో దురంధర్ ఏంటి గోల్డ్ ఫిష్ అన్నారో నాకు అర్థం కావట్లేదండి. అసలు శేష్ గారు ఏ బ్రాండ్ తాగుతున్నారో మనం కూడా డైలీ ఒక వేయాలన్నమాట కాన్ఫిడెన్స్ కోసం. ఇది చూసి మీరు గోల్డ్ ఫిష్ దురంధర్ అయితే నాకేంటి అన్నారంటే అలా కాదరా జంపర్ మే బంపర్ లేదా సినిమా అంటే రకరకాలుగా ఉంది మాస్టారు లాగా అనిపించింది నాకు. అన్నీ కరెక్ట్గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ ఏంటో మీకు తొందరలో చెప్తాను అనమాట. వై ఆర్ యూ హ్యాపీ రే, మరి ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సినిమా గురించి కాదు, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద మూవీస్. ఇది రిలేటెడ్ టు ద మూవీస్ బట్ నాట్ దిస్ ఫిల్మ్. మాట్లాడదాం, దానికి సపరేట్గా మాట్లాడుకుందాం. కానీ ఓకే, లెట్స్ బిగిన్ ద షో. ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి సినిమాతో అంటే, ఎప్పుడైనా మనం ఎనాలజీతో మొదలు పెడితే అదొక సంతృప్తి అనుకోండి. ఇంకా బేసిక్గా పప్పు చేద్దామని మొదలు పెట్టారు అనుకోండి, పప్పులో రేపు కొంచెం వాటర్ ఎక్కువ పడిపోయినాయి, ఇట్స్ ఓకే, వాటర్ వేసి సాంబార్ అనుకుందాం. కానీ టేస్ట్ చూస్తే అరే కారం తక్కువైంది, విల్ డూ వన్ థింగ్, కొంచెం గరం మసాలా వేద్దాం, అట్లాగే ఓ 4-5 చిల్లీస్ గట్టిగా రోస్ట్ చేసి అందులో వేద్దాం, ఇంకో 2 విజిల్ వేద్దాం, సెట్ అయిపోద్ది సాంబార్ అనుకొని చేస్తారు. అది తీరా అటు తిప్పి ఇటు తిప్పి అది పప్ప మిర్చి కసాలా అన్న టైప్లో తయారైద్ది ఒకటి. సో అది ఇప్పుడు టేస్ట్ చేద్దామని ట్రై చేస్తారు అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుందా డాడీ? చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. ఇంకా అది ఎలా ఉంటుంది అనేది మీ ఓకే వదిలేస్తాను. సరే అది పక్కన పెడదాం. నెక్స్ట్ ఇది ఏంటంటే చెత్తగా ఉంది ఏంటని అనాలజీ అంటే ఇంకో బ్యూటిఫుల్ వదులుతా చూడండి. ఇప్పుడు లేయరింగ్ స్టోరీలో మల్టిపుల్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, పూతరేకులాగా మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయనుకోండి, లేదా క్రొసాంట్లో మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయనుకోండి, అలా కొరుకుతున్నప్పుడు ఆ క్రంచ్ ఐ ఫీల్ బాగుంటుంది. ఆ మల్టిపుల్ లేయర్స్ని ఎంజాయ్ చేస్తారు మీరు, దానికి ఒక పర్పస్ ఉంటుంది. కానీ కొన్నిసార్లు లేయరింగ్ ఎలా ఉంటుంది అంటే సరిగ్గా వర్క్ అవ్వలేదనుకోండి, ఉల్లిపాయ చాలా రోజుల నుంచి మూలకు ఉందనుకోండి, దానికి నల్లగా ఏదో అయ్యిద్ది, మెత్తగా అవుద్ది, కానీ పడేయలేము. మన మిడిల్ క్లాస్ అంటే అరే ఎట్లా పడేస్తాం మా నేను మొత్తం అని ఓ లేయర్ తీస్తాం, లోపల లేయర్ బాగుందేమో ఇంకో లేయర్ తీస్తాం, అలా ఏదో ఉంటుందిలే అని చెప్పి చూస్తాం కదా. నాకు అలా అనిపించింది ఈ ఫిల్మ్. అంటే వాళ్ళు ఒక ఊహతో తీసుంటారు, నాకైతే ఇలా అనిపించింది. ఒరే ఏంట్రా నువ్వు నీ ఎనాలజీలో మ్యాటర్కి రా, పాయింట్కి రా అంటే మొదలు పెడదాం. అన్నిటికన్నా ముందు బాగా ఏం వర్కౌట్ అయింది సినిమాలో అంటే మీన్ మృణాల్ ఠాకూర్ గారండి. చాలా బాగున్నారు చూడడానికి, చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగా చేశారు. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ లైక్ ఇంప్రెస్డ్. ఆవిడ మంచి యాక్ట్రెస్ అని తెలుసు, బట్ ఇందులో ఇంకా బాగా చేశారు అనిపించింది. ఆ ఎమోషన్ బాగా పండింది. ఇంకా శేష్ గారు ఎస్ ఈజ్ లుకింగ్ గుడ్, యాక్టింగ్ కూడా ఆవిడంత కాకపోయినా బాగానే చేశారు. ఓకే, దీస్ ఆర్ ద గుడ్ థింగ్స్ అనుకుందాం. ఇంకేమైనా ఉన్నాయా అంతే, ఇంకా దట్స్ ఇట్. నాకైతే అంతే. ఇంకా మనకు అనిపించింది ఇంకా మొదలు పెట్టుకుంటే ఫ్లోలో మిస్ అవ్వకుండా కొంచెం గుడ్ ఆస్పెక్ట్స్ కూడా చెప్పాలని చెప్తున్నాను. సారీ, ఫ్లోలో నా ఎమోషన్ మర్చిపోయాను. ఎమోషన్ ఈ సినిమాలో కొన్ని చోట్ల ఎమోషన్ వర్కౌట్ అయింది, చాలా కొన్ని చోట్ల ఆ ఎమోషన్ మన అలా టచ్ చేసి అలా వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు మనం చెప్పాక మిర్చి కసాలా కూడా నాకినప్పుడు అరే ఉప్పు కారం బాగానే సెట్ అయింది కదా అనిపిస్తుంది, కానీ 2 స్పూన్లు తింటే ఈగటు కొట్టేస్తుంది. అలాగే ఇందులో చైల్డ్ యాక్టర్స్ ఒక పాప ఉన్నారు, చాలా బాగా క్యాష్ చేశారు, చాలా క్యూట్గా చాలా బాగా చేశారు అనిపించింది. చైల్డ్ యాక్టర్స్ కొన్నిసార్లు నాకు హిట్ ఆర్ మిస్ అనిపిస్తుంది, ఇందులో అయితే హిట్. అండ్ ఇంకో డిస్క్లైమర్ అయితే చెప్పాలండి, ఏంటంటే నా ఇది చూసి మూవీ ఈజ్ నాట్ డౌన్ రేట్ షిట్ ఫిల్మ్ అది ఇంద్ర ఇది అన్నట్టయితే కాదు. బట్ మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్తో వెళ్తాం, శేష్ గారు అంటే ఒక లెవెల్ ఒక బాగుంటుంది వెల్ ఎగ్జిక్యూటెడ్ ఫిల్మ్ అని అక్కడ గట్టిగా దెబ్బేసింది అనమాట. సో ఐఎమ్ థరోలీ డిసప్పాయింటెడ్. అలా అని చెప్పి బాగానే ఉంది యావరేజ్ అని కూడా చెప్పలేదు. సో ఇంకా పాయింట్స్ రాసుకున్నాను, ఒక 10-11 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ బై పాయింట్ వెళ్దాం. పాయింట్ నెంబర్ 1, చిన్మయ్య గారు డబ్బింగ్ అంటే మీరు పాయింట్స్ ఎందుకు చెప్తున్నారంటే కొత్తగా ట్రై చేద్దాం అంటే ఎన్ని రోజులు ట్రై చేస్తాను ఇంకా తెలియదు. కానీ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు నేను పాయింట్ చెప్పాను అనుకోండి, కింద మీరే పాయింట్ నెంబర్ 2 మరి వర్స్ట్రా నువ్వు అని అయితే ఒప్పుకోను, వారు పాయింట్ నెంబర్ 1 అగ్రీ, అట్లా మీరు కూడా చెప్పడానికి ఉంటుంది అని చెప్పి చెప్తున్నా. సో దట్ వే కన్సిస్టెన్సీ ఉంటుంది. అండ్ సరే ఓకే, పాయింట్ నెంబర్ 1 చిన్మయ్య గారు డబ్బింగ్ అండి. అంటే ఆవిడ డబ్బింగ్తో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏంటంటే కొన్ని వాయిసెస్ వింటే నాకు సాంగ్ ఏమై చేసావే ఓకే సమంత అలా వెళ్ళిపోతుంది. అలా ఆ వాయిస్ ఎందుకో నాకు సెట్ అవ్వట్లేదు. కొన్ని వాయిసెస్ ఇంకా అంతే వదిలేయాలనిపిస్తుంది. ఆర్ కొత్త డబ్బింగ్ వాయిసెస్ తేండి. ప్రతి హీరోయిన్కి ఇంకా ప్రతి కాదులే ఇప్పుడు ఈ మధ్య తగ్గిపోయింది, బట్ ఐదర్ వే ఆ వాయిస్ వింటే నేను ఇంకా డిస్ట్రాక్ట్ అయిపోతున్నా. ఈ హీరోయిన్ గొంతు కాదు, ఎవరో వెనకాల డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారని తెలిసిపోతుంది. సో అది కొంచెం ఇట్ ఈస్ గెటింగ్ మీ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇది నా పెట్టి అయ్యుండొచ్చు, మీకేమైనా అలానే అనిపిస్తుందా? నా ఒక్కడికి. నెంబర్ 2 ప్రెడిక్టబుల్ స్టోరీ అండి. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది చాలా ఈజీగా ప్రెడిక్ట్ చేసేయచ్చు ఆ ఎమోషన్ దగ్గర. కానీ ఇది ఏంటంటే ఒక ప్రాపర్ తెలుగు అంటే ఆయన శేష్ గారు ఈస్ ట్రైంగ్ టు బ్రేక్ ద వాల్ అండ్ బయటకు వచ్చేసి కొత్తగా అవుట్ ఆఫ్ ద బాక్స్ అనుకుంటున్నాం మనం. కానీ ఈ సినిమాలో మళ్ళీ అదే బాక్స్ లోపలికి వచ్చి ప్యాకేజ్ చేసి సీల్ చేసుకుంటా అన్నట్టు ఒక ఐటమ్ సాంగ్ ప్లేస్మెంట్ దగ్గర నుంచి అండ్ ఈ సినిమాలో కూడా తీసుకున్న యాక్షన్స్ డెసిషన్స్ ఆ ట్విస్ట్లు ఏవైతే ఉంటాయో చాలా ప్రెడిక్టబుల్గా నచ్చలేదు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, ఇందాక పాయింట్ నెంబర్ 2లో ఉంది, అన్నెసరీ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ సాంగ్ ఉంటుంది, అదేదో తీసుకొచ్చి అతికిచ్చి పెట్టారు అంతే.
ఆ తీసే విధానం కానీ, అది ఉండే పర్పస్ కానీ, ఇప్పుడు సేమ్ మన 'ఖైదీ నెంబర్ 150' సినిమానే అది. ఆయనకి మీకు తేడా లేదా? ఆ సినిమాకి మీరు ట్రైంగ్ టు మూవ్ మనం ముందు తీసుకెళ్దాం అనుకున్నాను కదా సినిమా. మళ్ళీ ఆ 'ఖైదీ నెంబర్ 150'లో కమాన్ ఇట్స్ ఎ జైల్ బ్రేక్, ఆఫ్టర్ దట్ వాట్ ఐటమ్ సాంగ్, లెట్స్ డూ కుమ్ముడు అంటే వాట్ ఈస్ దిస్ మ్యాన్. నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అబ్బా సాయిరామ్, అన్ని యాంగిల్స్ నాకు ఫ్లాష్ బ్యాక్ అసలు ఏ యాంగిల్లో చూసినా కూడా ఎక్కలేదండి. అందులో క్యాస్ట్ యాంగిల్ తీసుకొస్తారు, కెమెరా ఎడిటో మూవ్ అవుతూ ఉంటుంది, ఆ విఎఫ్ఎక్స్లో ఏవో చూపిస్తూ ఉంటారు బ్లరీగా ఏదో. నాకు అర్థం కావట్లా, అంటే ఫేసుల మీద డీఏజింగ్ ఎఫెక్ట్లు పెట్టినందువల్ల చుట్టుపక్కల బ్లర్ అవుతుందా, అది ఎఫెక్ట్ కోసం తీసారా, లేదా అది ఏదో కుదరక డిఫెక్ట్, నాకు అసలు అర్థం కావట్లా. అలా ఉండింది ఫ్లాష్ బ్యాక్. అండ్ సీక్వెన్సెస్ కూడా నాకైతే ఈ హిట్ ఆర్ మిస్ అండి. మళ్ళీ ఇది ఇప్పుడు నాకైతే ఆ జూలియట్ అంటుంటే ఇంకోటి ఉంటుంది, వాడిని హీరోని ఏదో అంటారు అబ్బా, బాబు సంథింగ్ గుర్తురా అట్లా. ఆ పదాలు కానీ అది నాకు కొంచెం బాగా క్రింజ్ అనిపించింది. నాకు ఇంటుంటే కూడా జూలియట్ అంటుంటే ఎనీ అదర్ వర్డ్ మేబీ నాట్, బట్ ఆ జూలియట్ అనే విధానము ఐ డోంట్ నో, నాకు ఆ పాట అసలు ఎక్కల. అండ్ ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు అరే అదిరా లవ్ స్టోరీ, అరే వాళ్ళ ఎమోషన్, వాళ్ళు స్ప్లిట్ అయ్యారు, అది నాకు అక్కడ ఫీల్ ఉంటే ఇక్కడ స్ప్లిట్ అయినప్పుడు బాధ వేస్తుంది. అక్కడ ఫీలే నాకు అసలు కలగల. నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ 5, పాయింట్ నెంబర్ 5, ఫ్లాష్ బ్యాక్ మోసం. అసలు మెయిన్ ఈ సినిమాలు ఏంటంటే అదొక మోసం కమ్ లవ్ ఆఫ్ ద సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ మోసం ఎంత దాని ఏమంటారు ప్రాపర్గా ఉండాలి, ఒక జస్టిఫికేషన్ ఉండాలి, ఒక కొత్తదనం కాకపోయినా ఒక స్ట్రాంగ్ రీజన్ అనుకున్నా కానీ ఇంకమ్మ అది ఏ పాత రోత కొట్టుడు ఉంటుంది ఆ క్యాస్ట్ యాంగిల్లో, నాకు అసలు ఎక్కలా అది. హీరోయిన్ హీరోకి అగెన్స్ట్గా ఎందుకు వెళ్ళింది, వాడిని మోసం చేసింది అని అసలు చేసిందా చేయలేదా, హీరోకి ఏం జరిగింది, రియల్ స్టోరీ ఏంటి, ఆడికి అర్థమైంది ఏంటి, 2 నిమిషాలు కూర్చొని మాట్లాడితే అయిపోద్ది. బట్ ఓకే, మీకు సినిమా చూస్తే అర్థమైంది ఏంటంటే ఆ చూస్తున్నంతసేపు నాకు ఒకటే అనిపించింది, ఓకే ఐ విల్ టాలరేట్ దిస్. కానీ ఫ్లాష్ బ్యాక్లో మాత్రం అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి, తెలిసిన దానికి లాజికల్గా లేకపోతే మాత్రం ఇంకా నాకు బీపీ ఆగదనే టైప్లో ఉండింది. నేను అనుకున్నట్టే అలానే ఉందన్నమాట. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6, రిపిటేటివ్ హైస్. అంటే ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎమోషనల్ వర్క్ అవ్వాలి, లేదా ఇప్పుడు ఒక హైస్ట్ డెకాయిట్స్ పేరు పెట్టుకున్నారు, ఎంత తెలివిగా ఎగ్జిక్యూట్ చేస్తారు, అరే అమ్మ అసలు ఏం ఐడియా రా ఇది. ఇప్పుడు ఇన్సైడ్ మ్యాన్ మూవీ ఉంటుంది, నేను రివీల్ చేయను కానీ చూడకపోతే ఫస్ట్ టైం చూడండి, అరే చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది థాట్. మనీ హైస్ట్ తీసుకోండి, ఒక ఇన్నోవేటివ్గా ఉంటుంది. అలానే ఇక్కడ ఏదో ఉంటుంది అనుకున్నాం, ఒరే ఒక గడ్డ పట్టుకొని వెళ్ళిపోతారండి. ఇప్పుడు నిజంగా మిర్చి సినిమాలో హ్యాంగర్కి షర్ట్ లాగా వెళ్ళిపోతూనే ఉంటారు. సరే వెళ్ళారు, ఇంకా సరే దాని 2 ways అనమాట. ఇప్పుడు మన గుండుగాడు ఉంటాడు, అసాసిన్ది ఒక గుండుగాడు ఉంటాడు, పేరు గుర్తు రావట్లేదు, ఒక గుండుగాడు ఉంటాడు ఇట్లా హిట్ మ్యాన్ అదే ఇట్లా దాచుకొని వెళ్ళి దాని ఏదో స్టెల్త్ మోడ్లో వెళ్ళి చంపేది ఉంటుంది. లేదు అమ్మ అసలు టర్మినేటర్ 1, 2, 3 లాగా ఎగేసుకొని కాల్చుకొని వెళ్ళే పద్ధతి ఉంటుంది. ఇదే పద్ధతిలో ఇది అనుకుందాం, ఓకే అది వద్దురా, ఇదే యాక్షన్ సీక్వెన్స్ అనుకుందాం. ఒరే ఒకటే హాస్పిటల్ అంటే మల్టిపుల్ బ్రాంచ్లు ఉంటాయి, ఒకసారి ఈ బ్రాంచ్ అంటారు, ఆ బ్రాంచ్ బ్యాక్ టు బ్యాక్ వెళ్తారు. బుర్రున్నాడు ఎవడైనా సెక్యూరిటీ పెంచుకుంటాడు లేదా ప్రాసెస్ మార్చుకుంటాడు. కానీ వీళ్ళు అదే కదా మాకు డబ్బు అవసరం, ఓకే బ్రాంచ్ నెంబర్ 1, ఒక్కొక్కటిపల్లి బ్రాంచ్ అయిపోయినా మాదాపూర్ బ్రాంచ్ వెళ్తాం. ప్రతిసారి అదే స్టార్ట్ చేయరు, రిపిటేటివ్. నాకు అసలు అది మరీ రే అన్నట్టు అనిపించింది. మీకు రేపు పర్లేదు బాగా తీశారు అది ఇది అనిపించింది, నాకైతే కష్టం. నెక్స్ట్ నెంబర్ 9 ఇస్ కాస్టింగ్ చాయిసెస్. హీరోయిన్ పక్కన పెడితే అనురాగ్ కశ్యప్ గారు ఉంటారు, ఇంకొక హీరోయిన్ ఉన్నారు నార్త్ ఇండియన్, నా పేరు గుర్తు రావట్లేదు, మన యానిమల్ సినిమాలో కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు పెట్టారు, వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి, స్పెషల్లీ యానిమల్ మూవీలో ఉన్న రోలు తీసేయచ్చు, అసలు కంప్లీట్లీ సంబంధమే లేదు. ఎందుకు పెట్టారు అంటే ఐ డోంట్ నో అసలు ఆ పర్పస్ అది. అండ్ అనురాగ్ కశ్యప్ గారిని ఎందుకు పెట్టారు కూడా ఏదో ఉంటుంది, ఆయన ఉన్నారంటే సంథింగ్ న్యూ సంథింగ్ నో. జెనరిక్ ఎలా అంటే సినిమాల్లో మనం చూస్తుంటాం, ప్రతి సినిమాలో హీరో గారు మంచోడు. ఇప్పుడు మన గణేష్, సింగిల్ హ్యాండ్ గణేష్ సినిమా దగ్గర నుంచి ఆ హీరో మంచోడు అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ రిలీజ్ అవుతారు, ఆ పోలీస్ ఆఫీసరే ఇంకా ఆ టైప్లో ఉంటుంది ఇక్కడ కూడా. అదే చెప్తాను కదా, శేష్ గారు ఇట్లా డబ్బా అవుట్ ఆఫ్ ద బాక్స్ అనుకుంటే లేదు, ఐ విల్ స్టే ఇన్ ద బాక్స్ అండ్ ఆల్సో పుట్ ద టేప్ అబౌవ్ ఇట్ అన్నట్టు ఇట్లా తయారైపోయారు. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా, దే వాంట్ ఇట్, ఐ నో ది పబ్లిక్ పల్స్. నెక్స్ట్ నెంబర్ రాంగ్ అయినా పర్లేదు, నెంబర్ 10 విజువల్ ఎఫెక్ట్స్ అండి. ఇది మళ్ళీ అగైన్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. బాగా వెల్ ఎక్స్క్యూట్ అన్నా కదా, ఇందాక కెమెరాలో కూడా అక్కడక్కడ బ్లరీగా పాత ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు ఏదో తేడాగా జరుగుతూ ఉంటుంది మూమెంట్. సరే అదే అనుకుందాం, ఓపెనింగ్ షాట్ దగ్గర నుంచి ఆ విఎఫ్ఎక్స్ వెనకాల స్క్రీన్లుగా జైలు గోడలు ఇట్లా కదులుతూ ఉంటాయి. అండ్ ఎక్కడ చూసినా గ్రీన్ స్క్రీన్ అని తెలిసిపోతూ ఉంటుంది. కార్ సీక్వెన్సెస్ కానీ చాలా చోట్ల ఇట్లా జూమింగ్ చేసి వాళ్ళు మొహాలు చూపించడం, వెనకాల బ్లర్ చేయడం తెలిసిపోతుంది, మొత్తం స్టూడియోలో సర్దేశారు అన్నట్టు. కానీ అదే కదా, ఏదో 2 years ఏదేదో జరుగుద్ది, యాక్షన్ అది ఇది అన్నట్టు మాకు ట్రైలర్ చూస్తే అనిపించింది. అండ్ ట్రైలర్ టీజర్ ఆ కట్టు ఆ సాంగ్ అది ఇది యాక్షన్ అది ఇది అని, తీరా అక్కడ మ్యాటర్కి వస్తే మాత్రం అంత గ్రీనే, తెలియకుండా తీయాలి. అబ్బా దట్ ఇస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. మళ్ళీ అదే 2 years తీసాము 150 days సంథింగ్ ఏదో చూసాను నేను ఆన్లైన్లో, ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ దట్ ఇస్ ట్రూ.
బట్ 2 ఇయర్స్ ఈ ప్రోడక్ట్ అంటే అదే చెప్తున్నా కదా, టూ ప్రెషర్ కుక్కర్స్ విజిల్స్ 2 విజిల్స్ అట్లా అన్నీ మిక్స్ అయ్యి మ్యాష్ అయ్యి కలిపి కిచిడి అయినట్టు అయిపోయింది నాకు. అండ్ ఈ 10లోనే కలిపేస్తాను. లైటింగ్ కూడా చాలా చోట్ల లైటింగ్ వాజ్ వెరీ బ్యాడ్, స్పెషల్లీ ఇన్ దట్ సాంగ్ హాస్పిటల్ సీక్వెన్సెస్, ఆ హాస్పిటల్ సెట్ అని తెలిసిపోతుంది. అదే చెప్తున్నా కదా, ఈయన దగ్గర నుంచి ఈ ఫిల్మ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. నెక్స్ట్ నెంబర్ 11, కొన్ని కన్వీనియన్స్లో మరి అన్యాయంగా అనిపిస్తే ఇంకా అది టాలరెన్స్ లెవెల్ బట్టి ఇంకా అది ఫర్గివబుల్లా కాదా అని మనకు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఒక చోటు నుంచి ఎస్కేప్ అవుతారు, మనకి ట్రైలర్ టీజర్లో కూడా చూపిస్తారు, ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది. అది ఆ సీక్వెన్స్లో అది ఎలా అంటే కొన్ని జరగాలంటే నక్షత్రాలన్నీ అలైన్ అవ్వాలంటారు కదా, అలా ఎప్పుడైనా ఒక హైస్ట్ కానీ లేకపోతే ప్రిజన్ కానీ ఏదైనా ఎస్కేప్ ఏదైనా అనుకున్నాం అనుకోండి, ఇలాంటి ప్లాన్లు వేసేటప్పుడు చాలా పకడ్బందీగా చేయాలి. ఎలా అంటే ఇంకొక ఆప్షన్ లేదు, అది జరగాల్సిందే. ఇది జరిగితే ఇంకోటి జరిగితే ఇంకోటి పక్కగా జరగాలి. అంతేగాని కరెక్ట్గా అలైన్ అయినప్పుడే కరెక్ట్గా లక్కులో ఏదో బయటకు వస్తే అది ప్లాన్ ఎలా అవుద్ది? అక్కడ తెలివే ఉంది చెప్పండి. ఇక్కడ కూడా అంతే, కరెక్ట్గా అక్కడ ఆగిద్దంట ఆ పోలీస్ వ్యాన్. మనోడికి కీ కరెక్ట్గా అది ఆ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో నాకు చాలా కన్వీనియంట్గా అనిపించినాయి. నేను ఎక్కువ డెప్త్లోకి వెళ్ళట్లేదు, స్పాయిలర్లో ఉంటుందని. అలానే క్లైమాక్స్లో కూడా అది ఎడిటింగ్ మిస్టేక్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. కానీ హీరోకి సడన్గా AK-47లో షార్ట్ గన్లు వచ్చేస్తూ ఉంటాయి క్లైమాక్స్లో. అది సంఖలో పెట్టుకొని తిరుగుతున్నారా అంటే కాదు, దాని ముందు ఒక సీక్వెన్స్ ఉంటుంది, సునీల్ గారితో ఒక సీక్వెన్స్ ఉంటుంది. మనకి అజ్యూమ్ చేసుకోవాలి సునీల్ కార్లో వెళ్ళారు అని. బట్ అది ఎడిటింగ్ మిస్టేకా లేకపోతే అది పెట్టారో నాకు తెలీదు. బట్ ఆ ఆస్పెక్ట్ కూడా సునీల్ గారికి కొన్ని లొకేషన్స్ ఎలా తెలిసినాయి, వెళ్ళి అటాక్ ఏం చేశారు అంతే, ఇంకా అలా పెట్టేసి ఏదో సర్దేశారంటే అనిపించింది. నీట్గా ఫ్లోలో తీసుకెళ్ళినట్టు అనిపించలేదు. పెద్దానికి ఒక రీజనింగ్ ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. అంటే మరి చెప్పకూడదు, బట్ అర్థమయ్యేలాగా ఉండాలి ఎలా జరిగిందని నాకు అట్లీస్ట్. ఇవన్నీ ఓకే అనుకున్న క్లైమాక్స్ ఒకటి ఉంటుందండి. క్లైమాక్స్లో ఒక హార్ట్లో హోల్ పిర్రగలుడు ఎమోషన్ టైప్ ఒకటి ఉంటుంది. అది సినిమా అంతా కొంచెం లాగుతారు, బట్ టూ మచ్ రే అనిపించింది నాకైతే లాస్ట్లో. అంటే ఇంకా ఎలా చెప్పాలి, ఇందాక చెప్పా చూడు, హాస్పిటల్ ఉంటుంది, దొంగతనం కుక్కట్పల్లి చేస్తారు, మాదాపూర్లో వేస్తారు, కుక్కట్పల్లి మాదాపూర్ అయిపోయింది, రైటెక్ సిటీకి వెళ్దాం. ఆ టైప్లో అరే ఏదైతే మీకు ఇష్యూ ఉందో అదే ఇష్యూ ఉన్న చోటికి మళ్ళీ మీరు పేషెంట్లా వెళ్తారా? వదిలే, నేను అదే చెప్తున్నా కదా. ఇందులో కొన్ని శేష్ గారి సినిమా ఇలాంటి డైలాగులు ఇవి వింటుంటే నాకు ఇంకా ఏమవుతుందిరా, మీరు అసలు రెగ్యులర్ స్టేట్లో ఉండే రాస్తున్నారా అన్నట్టు. ఎలా ఉంటుందంటే ఒక ₹1 కోటి ఎంతో క్యాష్ దుబ్బేశారు ఇప్పుడే ఫ్రెష్గా, ₹1 కోటి క్యాష్ ఉంటుంది. హీరో వచ్చి ఆ ₹1 కోటి క్యాష్ బ్యాంక్లో డిపాజిట్ చేసి ఒక డెబిట్ కార్డు ఇచ్చేయండి అంట. ఎందుకు అంటే ఎందుకు డెబిట్ కార్డ్ అంటే ఇలా ఈ క్యాష్ ట్రేస్ చేస్తారు కదా అంట. ₹1 కోటి తీసుకెళ్ళి బ్యాంకులు ఇస్తే సార్ పెట్టుకోండి అంటాడా? ఏం అడగడా డాక్యుమెంట్స్? అదే చెప్తున్నా కదా. ఐఎమ్ వెరీ స్మార్ట్, డైరెక్ట్గా ట్రేస్ చేస్తారు క్యాష్, బట్ ₹1 కోటి తీసుకెళ్ళి గో ఇన్ ద బ్యాంక్. ఎట్లా ఏమంటామండి ఇంక అంతే. సరే, ఇంకా దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. లేదు మీరు సినిమా వెళ్ళి చూడండి, మీరు చెప్పిన 10 పాయింట్స్ 11 పాయింట్స్ ఇందులో లేదు, ఓకే 1 2 3 డిస్మిస్డ్, 4 5 6 అగ్రీ అలా అంటారు కింద రాయండి. చూస్తున్నాను బాల్పిచ్ మీటింగ్స్, కలుద్దాం మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.